ఎల్లవేళలా కొలిచే దైవం ఎవరికి అందడుగా, ఎల్లవేళలా కొలిచే దైవం ఎవరికి అందడుగా. అందుకే మరి అమ్మా నాన్నయ్య అవతరించాడుగా. ఎల్లవేళలా కొలిచే దైవం ఎవరికి అందడుగా. అందుకే మరి అమ్మా నాన్నయ్య అవతరించాడుగా. తన ప్రాణం మర ప్రాణికి పంచి మురిసే రూపం అమ్మా. తన ప్రాణం మర ప్రాణికి పంచి మురిసే దీపం అమ్మా. లాలించి పరిపాలించి నడిపించే దీపం నాన్న అమ్మా. తీసగలమ మీ రుణము ఎప్పుడు ఏ జన్మకైనా. ఇది దేవుడు మనందరి ఇళ్లలో లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో అమ్మా నాన్న రూపంలో ఉండాలని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి సంతోషం, ఆ ఆనందం మా తమ్ముళ్ళు చెల్లెళ్ళందరికీ, మా పాటలు, మా గాయకులందరినీ చూసేటువంటి అదృష్టం నాకు కలిగించినందుకు, ముఖ్యంగా జగనన్న చెప్పినందుకు ఇక్కడికి రావడం జరిగింది. జగనన్న నీకు ఒక విషయం చెప్తా ఉన్నా, మా పేద కళాకారులు, మా బిడ్డలు, మా చెల్లెళ్ళు అందరికి కూడా ఎక్కడ వారికి ఏ ఆపద వచ్చినా నీ ఉన్న సంగతి మర్చిపోకుండా హాస్పిటల్లో, ఎందుకంటే మీ ఊరు బిడ్డగా గర్వపడాలి. నరసింహ అండాలు సౌజన్యకు భర్త మా జగనన్న. ఎందుకంటే ఈ ఆపద సాపదకు అడ్డుకునేవాడిగా తన మా పిల్లలందరికీ కూడా ఎక్కడ ఏ ఆపద వచ్చినా హాస్పిటల్ వైద్య రంగంలో, ఎందుకంటే మీ ఊరు బిడ్డగా నేను గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ బాధిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. చాలా ప్రతి కార్యక్రమంలో నన్ను పిలుస్తూ ఉంటాడు నర్సన్న అని. ఎందుకంటే జగనన్న కూడా నా పాటలు 2 ఉన్నాయి. జగనన్న బాటలో నా ఊరికి రామో తమ్ముడా, జగనన్న బాటలో నా అని పాడింది. ఎందుకంటే ఎప్పుడో ఫోన్లో పరిచయం అయి మీరు నాకు పాట పాడాలని అడిగినప్పుడు దానికి 3 నెలలు 4 నెలలు టైం ఇచ్చి ఓపిక ఉంటుందా అంటే 6 నెలల దాకా ఉండి నన్ను పాడించగలిగాడు. తర్వాత బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం, చాలా క్లోజ్గా ఉన్నాం. అందుకే జగనన్న ఆపద సాపదకు అడ్డుపడిన వాడు అన్న జగనన్న, ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, కటిక విషమునైన ఓర్పుతో దిగమింగి కరత చెందని వాడు, కపట మరిగని వాడు, ఎదురు దెబ్బలనేది ఏసారి ఉన్నాడు అన్న జగనన్న. కంటిలో నా తెలుసు, కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రాయి, చెవులో నా జోలిగా బాధ తెలిసిన వాడు, బాబ పెరిగిన వాడు, ఈ అబ్బారెడ్డి పల్లిలో నా ముందు నడిసినోడు, కోయిలమ్మ చిన్నిసిన కమ్మ నమ్ముల జగనన్న పాట పాడంలో కోయిలమ్మ చిన్నిసిన కమ్మ నమ్ముల జగనన్న పాట పాడంలో కోయిలమ్మ. కంటిలో నా తెలుసు, కాలిలో నా ముళ్ళు, కంటిలో నా తెలుసు, కాలిలో నా ముళ్ళు, చెప్పులో నా రాయి, చెవులో నా జోలిగా బాధ తెలిసిన వాడు, బాబ పెరిగిన వాడు, కోయిలమ్మ చిన్నిసిన నమ్ముల పాట పాడంలో కోయిలమ్మ. ఆపద సాపదకు అడ్డుపడిన వాడు, కటిక విషము ఓర్పుతో దిగమింగి కరత చెందని వాడు, కపట మరిగని వాడు, ఎదురు దెబ్బలనేది ఏసారి ఉన్నాడు. గర్వపడతా ఉన్నా. ప్రతి తెలంగాణ బిడ్డకు ఒక మంచి మనసు ఉంటది. ప్రతి ఊరి బుడ్డోడు కూడా తప్పకుండా రాష్ట్రంలో ఒక గుర్తింపు తెస్తాడు. నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో నల్గొండ జిల్లాలో చండూరు ప్రాంతంలో గుండ్రపల్లి గ్రామం నుంచి పేదతల్లి కడుపుల నుంచి వచ్చి నర్సిరెడ్డిగా, నర్సన్న, నల్లగొండ గద్దరుగా ఇన్ని పాటలు పాడుతున్నందుకు ఎక్కడ చూసినా అన్న 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 మీ పాట మాకు ఇష్టం అన్నప్పుడు కొండంత ఆశ, అండ అద్భుతంగా ఉంటుంది మాకు. ఇది అందరికీ ఉంటుంది. కానీ విషయం ఉన్న వాళ్ళని గుర్తించండి, వాళ్ళని ఆనందంగా హక్కును చేర్చుకోవడం కూడా మీ ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి నేను తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మీ ఊరు యువత కోసం నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా, నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించిన వెనుకడుగే వెయ్యకురా, నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా, ఏ పరాజయం పలకరించిన వెనుకడుగే వెయ్యకురా, ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని, ఏ కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు వస్తే రాని, ఏ సుతులు సతులు హితులు వదిలిపోతే పోని, పద 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 కరిమప్పుల మాటునే కాంతి ఉంది కదా, పద 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 పోరాడనిదే ఏది పొందలే
పొందలేవు కదా ఈ శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా ఈ శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా పులిదెత్తలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా పద పద పని పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా పడినాలే చేకెరటౌనా నారరనారరే ఓటమి గెలుపుకు దీటుగా ఉంటూ నిలబడి కలబడి చచ్చే మగని పద 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 కైమప్పుల మాటుని కాంతి ఉంది కదా పద 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 పోరాడితే ఏది పొందలేరు కదా జై తెలంగాణ. అన్నా నిజంగా ధన్యవాదాలు అన్న. నా కోరిక మేరకు వచ్చి ఈరోజు ఇంత టైం కేటాయించి ఒక ½ అన్నారు, కానీ సుమారుగా 4 గంటల వరకు కూర్చున్నారు. నిజంగా నేను మీకు శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. ఈ యొక్క ఈరోజు చాలా సంతోషం. మా బిడ్డల్ని అందరినీ, మా కవులని, గాయకులని, మా చెల్లెలని, తమ్ముళ్ళని అందరికి కూడా పిలిచి, ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని చూడగానే వాళ్ళ గొంతు, మా సీను గొంతు పురిపిన నెమలిలా నాట్యం ఆడుతుంది అనిపిస్తుంది. అది ఏమి అసలు ఎంత శక్తి. ఎందుకంటే మీ స్టూడియోలలో వచ్చి మామూలుగా అన్న ఒక మంచి పాట పాడన్నా, నాకు పాట పాడని అడుగుతాడు సీను. కానీ నేను వాడే పాటలు 100 పాటలతో సమానంగా ఇక్కడ ఆడించాను మిమ్మల్ని అందరినీ. అందుకే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా యాజ్ ఇస్ టీమ్తో తప్పకుండా మేము వస్తామని. జగనన్న మా బిడ్డల్ని ఇంతసేపు ఆడి పాడారు, వాళ్ళకి చక్కగా అన్ని విధాలు చూసుకోవాలని వేదిక నుంచి చెల్లి గంగ మా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా నచ్చి నా వంతుగా ఒక 5000 ఇస్తున్నాను మా టీంకి. ఓకే గట్టిగా సపోర్ట్లు. అసలు ఒక ముఖ్య అతిథిగా వచ్చి అన్న ఇక్కడ వచ్చిన టీంకి ఒక 5000 రూపాయలు అసలు ఇవ్వడం అనేది అసలు ఒక అద్భుతం అండి. నిజంగా చాలా అద్భుతం. అసలు మామూలు కాదు, ఇది కాదు, లక్ష్మీనరసింహస్వామి దిగి వచ్చినట్టు ఉంది అది చాలా. అయితే ఈ ప్రోగ్రామ్ వెనుక నేను కాదు విజయం ఉన్నది, మా రామరెడ్డి అన్న, మా యాదన్న, మా ఆనంద్ అన్న, మా కృష్ణ, మా మహేష్ గత 6 సంవత్సరాల నుండి ఇక్కడున్న ప్రోగ్రామ్ లో తెర వెనుక చాలా ప్రతి క్షణం కష్టపడుతున్నారు. వాళ్ళకి నిజంగా నేను ఓన్లీ నామ మాత్రమే, కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో వాళ్ళు చాలా కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి తీసుకొస్తున్నారు. ఇంకా ఈ ప్రోగ్రామ్ అని కాదు, ఊర్లో ఉన్న ప్రభాకర్ రెడ్డి సార్ గారు కానీ, మరి ఇంకా ఎంపీపీ గారు కానీ, సర్పంచులు గారు కానీ, మాజీలు కానీ, వార్డు మెంబర్స్ కానీ, ప్రతి ఒక్కరు ఏదో రకంగా చేస్తున్నారు. ఎవ్వరు కూడా ఇది స్వలాభం కోసం కాదు, దేవుని కార్యక్రమం అందరూ బాగా చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దేవునికి అందరూ శుభాకాంక్షలు ఆశిస్తుండాలని చెప్పి నిజంగా. కావున ఈ యొక్క అవకాశం నాకు దక్కింది, నా నర్సెడ్డిన రావడం నిజంగా చాలా ఈ యొక్క సంతోషం. ఇది ఈ రోజు చాలా గుర్తుండిపోయే రోజుగా నేను చెప్పుకోవచ్చు. అలాగే గంగక్క గారు కూడా చాలా, అసలు నేను అడగగానే ఓకే అన్న వస్తానని చెప్పి రావడం, మంచి టీం తీసుకురావడం నిజంగా చాలా సంతోషం. ఈ యొక్క ఇక్కడ ఉన్న అంజన్ వీళ్ళందరూ టీం చాలా మంచిరు. నెక్స్ట్ సాంగ్ మన రాము అనే అబ్బాయి పాడతాడు. బాబు రెడీగా ఉండండి. రాము అన్న థ్యాంక్ యూ అన్న. అంటే మీరు నాకు నా నెంబర్ జంగిరెడ్డి అన్న ద్వారా తీసుకున్నారని తెలుసు నాకు. మేము ఇక్కడికి రావడానికి మీరు అందరూ ఎంత రిస్క్ తీసుకొని ఇక్కడ మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మనసు నిండా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, అంటే ఈ రోజులలో ఒకళ్ళు మనం మంచిగా ఉన్నామా, ఇంకొకరి గురించి ఎందుకు అని చెప్పి ఇట్లాంటి వేదికల మీద చాలా మాట్లాడి వెళ్ళిపోతుంటారు. కానీ నిజంగా ఈరోజు ఇంతమందిని మమ్మల్ని చూసి నిజంగా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మాకు ఆడబిడ్డ కట్నంలాగా రూపాయి ఇచ్చినా కానీ, అంటే అన్నలు ఎంత ఉన్నా కానీ పాట రూపంలో నేను వాడినా మీకు గుర్తుందో లేదో, ఆడబిడ్డలు ఏం కోరుకుంటారమ్మా? ఎంత కోటీశ్వర్లు అయినా కానీ ఏం కోరుకుంటారు? పుట్టింటి ఒక పట్టు చీరను, పసుపు పొట్టు కోరుకుంటాం, అంతే కదా. అందుకే మా అమ్మ చెప్పింది లాస్ట్ ఇయర్ వాడిన నేను, పచ్చని చెట్టు మీద 10 రామ జిలక పానాడ అన్న నస్తే పలుకంటే చిలక నాన్న వీరుల వలికే నారామ జిలక నాకున్న బాధలన్నీ తెలుపండి చిలక మూడేసి పెట్టే నల్లాదరము నీకున్న ముక్కు పుల్లాల దాన్నే అన్నని తోడా 5 వేసి పెట్టే నల్లాదరము నీకున్న 5 వేసి పెట్టే నల్లాదరము నీకున్న అన్న పుల్లా దాన్నే అన్నని తోడా 5 వేసి పెట్టే నల్లాదరము నీకున్న 4 వేసి పెట్టే నల్లాదరము నీకున్న నారసిరేనా దాన్నే అన్నని తోడా 4 వేసి పెట్టే నల్లాదరము నీకున్న నారసిరేనా దాన్నే అన్నని తోడా పచ్చని చెట్టు మీద 10 రామ జిలక పానాడ అన్న నస్తే పలుకటి చిలక నాన్న వీరుల వలికే
లంగే తోడా ఎసిరితే నల్లా వెలుగుకున్న పసుపు కుంకుమ లంగే తోడా. నిజంగా అన్నకి ఎంత ఉన్నా నాకందరికి నాకొక్కడానికి కాదు టీం అందరికీ కూడా ఇట్లా వెంటనే స్పందించే హృదయం అనేది ఈరోజే మీటింగ్లో మా అభినయ్ సినిమా చెప్పిండు. స్పందించే మనసు లేకుంటే స్పందన లేకుండే అసలు అది కళాకారులే కాదని నిజంగా ఈ రోజే విన్నా ఆ మాటకి అన్న నిలువెత్తి నిదర్శనం ఈ వేదిక మీద నేను తీసుకున్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ చెల్లె. గంగా అంటేనే గుండె కొంచెం చాలా పెద్దది, చాలా ధైర్యవంతురాలు. మహలావు గుండె గల్లా మా గంగమ్మ, మహలావు గుండె గల్లా మొండిది దండిదమ్మో. మా గంగమ్మను మహలావు గుండె గల్లా మొండిది దండిదమ్మ. మనుషుల్లో కలతలు ఉన్నా కిలకిలమని నవ్విస్తుంది. సూర్య మనసొద్దాని మనసోలే మెరవాలంటూ మా పుట్టింటి పట్టు చీరో, మా పుట్టింటి పట్టు చీరో. అమ్మ గంగా నువ్వు పేదింట్లో పెరుగు బువ్వా, విడిపోతే ఓడిపోతావు కలిసుంటే గెలుపుందంటావు. గనువంతాని పూరవ్వ అడివంటూ కొన్నా వేళ నవమాసాలు మోసి తల్లి మా గంగమ్మను గన్నా వేళ. అమ్మ పూగాసే జొన్న కంకి పాలు మోసుకున్న వేళ గనువంతాని పూరవ్వ అడివంటూ కొన్న వేళ నవమాసాలు మోసి తల్లి మా గంగమ్మను గన్నా వేళ. అమ్మ గంగా నీకు జన్మానిచ్చిందో, అమ్మ గంగా నీకు జన్మానిచ్చి జేము జయమన్నాదా. శ్రవణ్ గారు నెక్స్ట్ సాంగ్ పాడాలి. సాంగ్ గారు హలో అన్న కొంచెం డిలే కొంచెం హలో డిలే లేదు కొంచెం బేస్ తక్కువ చప్పట్లు కొట్టాలి దయచేసి. మా ఊళ్ళో అయితే చప్పట్లు కొట్టిన వాడిని కొట్టకుండా వాడిని అవ్వద్దు నాకు కొడితేనే వాడబుద్ది అయితే. చేతులు ఉంటే కొట్టుంది, చేతులు లేకపోతే చప్పట్లు కూడా చేతులు ఉన్న వాళ్ళు అయితే కొట్టుంది చప్పట్లు. ఎందుకంటే మీ చప్పట్లే మా కళాకారులకు సన్మాన దుప్పట్లు. ఒక చిన్న భక్తి పాట తర్వాత నా మనసుకు అనిపించినటువంటి చిన్న విషయాన్ని మీకు చెప్తాం. ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో పయనాలు ఆటగదరా శివా ఆటగదరా శివా ఆటగద కేశవా. మరి శివుని ఆజ్ఞ లేనిది చీమైన గుట్టదంటారు కనుక అరే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారా. శివయ్య
దండం పెడతా, నన్ను అటుతో పురుగాని ఇటుతో పురుగు అంటే ఇప్పుడు నువ్వు అంత టాప్ ఎత్తుకుంటే ఎట్లా వాడతారు కానీ తమ్మి నీ పేరేంటి? శ్రావణ. శ్రావణ్, నువ్వు అద్భుతంగా వాడుతున్నావు. నేను పక్క ఒక కార్ఖానా ఉంది మాకు, వేరన్న స్టూడియో అని. నిన్న అడిగి తీసుకుపోవాలి. నా పాటల్లో ప్రత్యేకంగా కోరస్ చాలా స్కోప్ ఉంటుంది. ఈయనే కోరస్ థ్యాంక్ యూ అన్న. సూపర్. ఇంకొక ముచ్చట చెప్తా, ఇవన్నీ కాదు కానీ మంచి ముచ్చట చెప్తా. ఎందుకంటే ఆ ముచ్చట ఎందుకు చెప్పాలి అనుకుంటానంటే, అప్పారెడ్డి పల్లితోని నాకు ఒక 5 సంవత్సరాల అనుభవం, ఈ గ్రామంతో అనుబంధం, ఈ పట్టణంతో అనుభవం కూడా. ఎందుకంటే వరుణన్న పేట అన్న వాళ్ళది, చాలా రికార్డింగ్లు నాతో వాడిపించిండు, చాలా కార్యక్రమాలకు నాకు అవకాశం ఇచ్చిండు. అన్నకు నిజంగా వందనాలు. ఇక జగనన్న ఫోటో చూస్తా, వాట్సాప్ స్టేటస్ నిత్యం నిరుపేదల కోసం హాస్పిటల్లో ఎంత తిప్పల పడుతుంది అన్నది ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తాం. సరే, పల్లె తల్లి వంటిది, పట్నం ప్రియురాలు వంటిది అంటారు. పల్లె నా ఒడిలోకి రమ్మంటది, పట్నం 4 కాసులు తెమ్మంటదట. మరి ఆ పల్లె పాటలకు సినిమా పాటలకు ఉన్నటువంటి తేడా ఒక 2 ముచ్చట్లలో చెప్తా. దయచేసి గంగక్క టీం నాకు సహకరించాలి, డాన్సర్లు ముందుకు రావాలి. నిత్యం నాకు కూడా కార్యక్రమాలు ఉంటాయి. తమ్ముడు నువ్వు అద్భుతంగా వాడుతున్నావు, కానీ కొంచెం శృతి చూసుకొని వాడు. ఓకే, ఖచ్చితంగా డాన్సర్స్ ముందుకు రావాలి. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే వచ్చిందా మరి నేను లేకపోతే ఇక అసలు కథ. కొన్ని పాటలు చెప్తా, దయచేసి ఇన్నరో ఇల్లేదో చెప్పాలి మీరు. పని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బం. ఈ పాట విన్నారు కదా? దెబ్బ కొడితే కమ్మగా ఉంటుందా, గజ్జా కొడితే దవడ పని రాదు సీతం అంటే. ఇగో ఈసోటి పాటలు. ఇక మళ్ళా పోతే యువ మైడా లింగో ఇది పొద్దున్న దాకా లింగోనే, ఎవరికి అర్థం కాని పాట. ఇక ఇసోంటి పాట. ఇక మళ్ళీ పాట లటుక్కు పొటుక్కు అని 10 సార్లు అన్నాక పానం నొయ్యకుంటాడు షాహంతాబాయ్. ఇలాంటి పాటలను ఆదరిస్తాను మనం. కళాకారులను నిజంగా ఈ రోజులలో సినిమాల మోజైంది, సీరియల్ హోరైంది, పల్లె కళ మొత్తం కనుమరుగైపోతుంది. ఖచ్చితంగా పల్లె కళాకారులచే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ఈ గ్రామ సభ్యులకు మరోసారి వందనాలు తెలుపుకుంటూ, మంచి కథలుంటాయి. మిద్దరామలన్న గారి కథలు కూడా చెప్పిన మరి మా అన్న. తమ్ముడు నీకు ఏదైనా వస్తే జానపదము ఏదో ఒకటి పాడు తమ్ముడు. అవ్వతోడక్క నాకు అన్ని పాటలు వస్తే దండం పెడతాను. మరొక పాట వాడు. ఇప్పటికే అరే గిరుకు 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 మామిల్లా ఎరా పోరి గత్తాల గిరుకు మామిల్లా ఎరా పోరి గత్తాల గిరుకు మామిల్లా ఎరా పోరి గత్తాల అరే గిరుకు 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 మామిల్లా ఎరా పోరి గత్తాల గిరుకు గిరుకు మామిల్లా ఎరా పోరి గత్తాల గిరుకు గిరుకు మామిల్లా ఎరా పోరి గత్తాల గిరుకు గిరుకు మామిల్లా ఎరా పోరి గత్తాల
పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటది అది నిజములే ఎదుటి వాణ్ణి తక్కువ వంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే అది ఆహతైనా లేక పాటైనా రచనైనా గొప్ప నటనైనా పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక్క కళ ఉంటది అది నిజములే ఎదుటి వాణ్ణి తక్కువ వంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. చప్పట్లు దయచేసి ఈ చప్పట్లే మా కళాకారులకు సన్మానం దుప్పట్లు చేతుల్లో కొట్టుకు లేకపోతే లేదు. యువరక్తం గరం గరం మనమంతా తెలంగాణ వాళ్ళం. ఉంటే వైకుంటాం, లేకుంటే అడుక్కుంటాం, అదుగు లేకుంటూ ఊకుంటాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇచ్చినందుకు టీం కమిటీలకు సభ్యులకు గంగక్క కళా బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అన్నయ్య. అద్భుతమైనటువంటి పల్లె గొంతు, అద్భుతమైనటువంటి స్థాయి. కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పాలి ఉంటుంది. వెరీ గుడ్. చాలా మంది రెండు కాళ్ళు ముంగడి చాపుకొని మన ఇక్కడ పేరంటాల అక్కడ కూర్చుంటారు కదా. ఇక మళ్ళీ ప్రభోజనం అంతా వచ్చినాక కూర్చొని ముచ్చట పెడతారు కదా. అమ్మ వాడి గట్లా ఇది ఇట్లా ముచ్చట పెడతారు కదా. అట్లా కూర్చుంటారు. మంచిగా కూర్చొని ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టుంది. సౌలత మంచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని. ఒకసారి గట్టిగా సపోర్ట్. నల్లగొండ గడ్డలాంటి నేను చిన్న పాట పాడాలనుకుంటా. దయచేసి నాకు ఇది చేయండి. నల్లగొండ గడ్డలో పుట్టిన ముద్దు బిడ్డరా ఎవరంటే గద్దరన్న. అటువంటి అన్నపై వందనాలు 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 వందనాలు. ఇప్పుడు వెంకటేష్ నా మీద పాడేమో కానీ మా సీన్ ఈయన పాట కోరస్ వాడిండు చూడు. అది ఏమర్థమైందో ఏం వాడిండో నాకు. నీకు అవార్డు ఇవ్వాలి ఫస్ట్. ఎందుకంటే ఆయన ఆయన బేస్ లో వాడుతుంటే నువ్వు హైలో వాడుతుంటే నువ్వు అది అర్థం చేసుకొని ఆ ట్యూన్ తప్పు వాడకుండా నువ్వు చిన్నోడు కావు ఫస్ట్. సూపర్. చాలా వెంకటేష్ సూపర్. వెంకటేష్ అన్న సూపర్ సూపర్. ఓకే వెంకటేష్ సూపర్. ఇప్పుడు రాము. థ్యాంక్ యూ. రాము మంచి స్థానిక గాయకుడు. ఒక మంచి పాటతో మన ముందుకు వస్తున్నాడు. ఎవరు ఏమన్నా కానీ ఎక్కడోళ్ళైనా కానీ ఏమన్నా కానీ మన వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకోవాలి, సపోర్ట్ కొట్టుకోవాలి. ఏదో సవలత్ ఉంటుంది మన వాళ్ళకి కూడా. మీరు ఎంత బాగా సపోర్ట్ కొట్టే భవిష్యత్తు అంత మంది గాయకుడు అవుతాడు. మీరు సపోర్ట్ కొట్టి బంద్ చేశారు అనుకో ఇంకా ఎక్కడ రాడు. మీరు గట్టిగా సపోర్ట్ కొట్టారు. మన లక్ష్మీ నరసింహస్వామి మీద ఒక చిన్న పాట. ఒకుల నరసింహుడ వందనము దేవా, ఒకుల నరసింహుడ వందనము దేవా, దీవించి మమ్మాదుకోవా, దేవా దేవా ఈ నరసింహ భక్తులను దీవించరావా, నేర్చుకోవా. ఒకుల నరసింహుడ వందనము దేవా, ఒకుల నరసింహుడ వందనము దేవా, దీవించి మమ్మాదుకోవా, దేవా దేవా ఈ నరసింహ
ఈ అవకాశం చాలా అద్భుతంగా వాడిండు. చాలా అంటే చాలా అద్భుతంగా వాడిండు. ప్రజలకు నా ధన్యవాదాలు. రాము గట్టిగా చప్పట్లు కొట్టాడు ఒకసారి. సూపర్ గా వాడిండు. మంచి వాయిస్ కూడా. కానీ మల్లెపల్లి బిడ్డ అందరూ గాయకులే ఉండరు. మీ గడ్డ చాలా పవర్ఫుల్ ఉన్నట్టుంది ఈ ఊరు. ఈ చుట్టుపక్కల లక్ష్మీనరసింహస్వామి దీవెనలు వీళ్ళకు చిన్న విషయం చాలా బాగా. ఓకే, కానీ నువ్వు రిధమ్ లో పాడుతున్నావు, చాలా చక్కగా పాడుతున్నావు. రిధమ్ ని ఫాలో అయి పాడుతున్నావు. సూపర్. హలో హలో. ఓకే, మీ అందరికి ఇళ్ళ కలర్ టీవీలు ఉన్నాయా? ఆ కలర్ టీవీ కట్టిందో కాసేపు అని చెప్తా. ఇప్పుడు సందీప్ ఒక అద్భుతమైనటువంటి పాడుతూ ముందుకు వస్తున్నాడు. వెనకట ఒకప్పుడు మనం అందరం ఎట్లా బతికినామో నువ్వు మంచి పని మీద ఉన్నావు. ఎట్లా బతికినోళ్ళో రెంకన్నా గిట్లా అయితే మీరు రెంకన్నా ఏపిద్దాం గిట్టెట్లా అయితే మీరు రెంకన్నా. ఎట్లా ఉన్నాం మనం వెనకట, ఎంత మంచిగా బతికినోళ్ళం. ఎట్లాకు రంగులేసి ఏరువాక సాగినోళ్ళం. ఈరొక్క గుంజలు పెట్టి పుట్ల పంటలు తీసినోళ్ళం. పండుగ పప్ప మొస్తే పిండి వంటలు చేసుకొని చుట్టాలు పక్కాలొస్తే సంబరాలు చేసినోళ్ళం. వెనకటి రోజులు యాదికొస్తే దసరా పండుగ సందడి బాయే, జమ్మి చెట్టు మా జాడే బాయే, ఉగాది పచ్చడ లేడా బాయే, పెద్దల పండుగ తద్దిన మాయే, సంకురాతిరి దీపావళిలో డూడు బసవన్నేమైపాయే, మమ్మీ డాడీల వర్సుడేలే భర్తుడేలే మన పండుగలాయే. ఏమైంది, ఉన్నాయా ఇలా లవర్సులే? ఎంతమంది జరుపుకున్న చేతులు ఎత్తురు ఒకసారి. ఓకేనా? దసరా పండుగ సందడి బాయే, జమ్మి చెట్టు మా జాడే బాయే, ఉగాది పచ్చడ లేడా బాయే, పెద్దల పండుగ తద్దిన మాయే, సంకురాతిరి దీపావళిలో డూడు బసవన్నేమైపాయే, మమ్మీ డాడీల వర్సుడేలే భర్తుడేలే మన పండుగలాయే. తెలుగు పండుగలు తెల్లబోయి నాట్లల్లా పాటలు బాయే, ఒంగుడు సంపట్లాటలు బాయే, అస్సోయి దూలా అంటూ దూలా ఆటలు దుమ్ముల కలిసే. ఇంతసేపు సీనన్న పాడుతున్నంతసేపు చాలా సంతోషం అనిపించింది. ఉన్నాయా నాట్లల్లా పాటలు పాడుతున్నారా? ఇప్పుడు పాటల్లో చిటాపట సినుకులకు ఏడవైనవరో రాత్రి ఏడదినవరో రాత్రి పాడడం తప్ప దప్పుడు సేకరించుకున్న జానపదమే లేదు. నాట్లల్లా పాటలు బాయే, బొంగుడు సప్పట్లాటలు బాయే, అస్సోయి దూలా అంటూ దూలా ఆటలు దుమ్ముల కలిసే, సీత జడల కోలాటాలు చెక్క భజనలు సెల్లే పాయే, అల్లడు బంతి ఇల్లడు బంతి గుడుగుడు గుంచాలేమైపాయే, సిర్రాగోనెను పొందబెట్టి పంటలు చూసే పోలేరమ్మ, ఇంటిని చూసే ఎల్లమ్మేది, గడపల ఉండే మైసేమ్మేది, చెరువు గట్టున గంగమ్మేది. ఒకప్పుడు ఎంత అద్భుతంగా చేసుకున్నట్టు ఎల్లమ్మ పండుగ. ఒగ్గు కథలను అందరినీ పిలిచి చాలా అద్భుతంగా చేసుకునే వాళ్ళం. పంటలు చూసే పోలేరమ్మ, ఇంటిని చూసే ఎల్లమ్మేది, గడపల ఉండే మైసమ్మేది, చెరువు గట్టున గంగమ్మేది. వీధి వీధికి బాబాలాయే, ఇంటికొక్క అయ్యప్పాయే, ఉప్పలమ్మల ఊసేబాయే, కులదేవుళ్ళు మాసేబాయే,
మాయాదారి దేవుళ్ళొచ్చి ఈ పాట ఎందుకు వాడినామంటే ఇట్లా ఎగరడానికి డాన్స్ లేదు, దునకడానికి దుమ్ము లేదు, దుమారం కూడా లేదు. కానీ మన సంస్కృతి మన కల్చర్ని మొత్తం మర్చిపోకుండా గతమంతా గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలని మళ్ళొక్కసారి పేరు పేరున వేడుకుంటూ అక్కడ పోతే ఉన్నది కానీ అన్న పాట పాడలేదని అనుకుంటున్నారు. చాలా పాటలు పాడినాం ఉద్యమాలకు సంబంధించిన. ఎందుకంటే మనం 3 రోజులు 4 రోజులు సూర్యాపేటలో జరిగినటువంటి కబడ్డీ టోర్నమెంట్స్ లో నిద్ర లేకుండా జర అలసిపోయి ఉన్నా, అందుకనే ఎక్కువ పాడలేకపోతున్నా. గంగ గారు చెప్తా ఉన్నది ఒక పాట వాడని పాడదాం. చాలా పాటలు ఉన్నాయి, ఓకేనా? మీ అందరికీ తెలుసు అంబేద్కర్ పాట, ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, అది నేను పాడినటువంటి పాటను పాడాలా? ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, ఇది వెళ్తూ త్యాగమై వెలసింది. ఇంతకుముందు మా తమ్ముడు రాజు చెప్తుండే, అన్న పాటకు చాలా మంది అభిమానులు ఉంటారు అన్న మా దిక్కు, నువ్వైతే ఒక్క మాట అని చూడన్నా అని మా తమ్ముడు రాజు చెప్తుండే. ఇదే ప్రాంతం బిడ్డ. నిజానికి పాట పేరు చెప్పగానే కేకలు పెట్టిరు. ఓకే, అందరికీ సంతోషం. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మనకుండే ధైర్యం చెయ్యండి మక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, అంబవాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి, అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. బొమ్మ కాదురా నా చిట్టి
పాటలు వినిపించిన ఇట్లాంటి వేదిక మీద సామాజిక పాటలు పాడడం అనేది ఫస్ట్ టైం అనుకుంటా. కొంత ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, అయినా కానీ ఇంత మంచి పాటని రాసిన మానుకోట ప్రసాదన్న కూడా ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లాస్ట్ చివరిగా అన్న ఏదో ఏకపాత్ర ఒక 5 minutes చూద్దాం. చివరిగా మరి మేమందరము మంచి థీమ్ ఆఫ్ జోష్ పాటలు పాడటం పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. సరేనా? చూద్దామా మరి? అందరికి ఆప్షన్ ఎక్కడ నిలబడాలి అక్కడనే దుమ్మే అప్పుడు లాస్ట్ పైకి రావద్దు. మీరు పైకి అంతా మీరు కిందికి పోవాలి. చలో అక్కడ తుపాకి జాగ్రత్త లోడ్ చేసినాయి. ఇప్పుడు 6 గంటలకే వస్తుంటే కానీ వస్తుంటే మా విమానాల పెట్రోల్ అయిపోయింది. అందుకే ఇక్కడ వాళ్ళు పండగ కలుపుకొని పోసుకొని వచ్చినా నా పిల్లలకు ఒక పిట్టలోని పీర్ సాహెబ్ను భౌరూపులోని బంగ్లాలోని ఇందిరమిచ్చి నీళ్ళు ఉన్నది, నెవరు కాల్చిన భూమి ఉన్నది, రత్నాల లాంటి రాళ్ళు వస్తాయి, తడకల బంగ్లా, పిడికల గుష, గుట్టల మీద పొలం, వాగుల చెడుక, లాగుల ఒట్లు, ఎత్తిన గడ్డి, ఊరు తిరగటం, ఉత్తమాటలు చెప్పడం, దూర్పమంటే దుమ్ము చదవటం జరుగుతుంది మహారాజ్. ఇది నేను బతికిన బతు, ఇది నా రాత అన్నారు, గీత అన్నారు, కరం అన్నారు, గాజారం అన్నారు. కానీ తెలంగాణ పోరాటంలో ముసల్మత్ కథాతయ్యలంతా తలకథ ఇస్తుంటే నాకు కూడా దోషం వచ్చి దేశం గురిపెట్టి వట్టా తుపాకి గట్టే పట్టుకొని చిట్ట చివరకు పోరాటంలోకి పోయి చెయ్యి అన్నమాట. అందులో పోయి చూసేసరికి అంతా రైతులు అంతా కూలీలు వింత వింతగా నన్ను అడగబట్టి ఏమయ్యా లక్ష్మణ్ సాబ్ ఇట్లా పిచ్చమెత్తుకోవడం రాత కాదు, గీత కాదు, కర్మ కాదు, ఆచారం కాదు, అంతా మీ చేతుల్నే ఉందన్నారు. చేతులా చూస్తే గీతాలు ఉన్నాయి, చేద్దామంటే పని లేదు, తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లు లేదు. ఈ సాగు రాజ్యం నా సాగుకి వచ్చింది ఎట్లా బతకాలనుకున్నా మహారాజ్. అప్పుడు మన బాబా అంబేద్కర్ గారు చెప్పాలంటే చూడవయ్యాలనుకోరు సార్, వేల ఎకరాల భూమి ఎక్కసంగా పట్టాలు చేయించుకున్న దొరల వ్యవహారం, అందుకే వచ్చింది ఈ దేశానికి దారిద్రం. అట్లా చూస్తే ఆంటీ దున్నరాదు, ఇట్లా చూస్తే నీకు దున్నలేదు, అందుకే దున్నేవానికే భూమి దున్నుకోపోయి దిక్కన్నది. తీరా దున్నామనే వరకల్లా ఎదురు ఉన్న దొరల భూమి ఎవరిది వారే పంపుతున్నారు. పనికిరాని భూమి అంతా పడవబడి ఉంటే ఎవరేమన్నారు కదా అని ఎట్లయినా కానీ అని గుండె పెద్ద చేసుకొని గండికాడ ఎర్రంబావానికి దున్ని కబ్జా చేసుకున్నాం. ఇక నన్ను చూసి మా ఊళ్ళో ఉన్న గొల్లామల్ల, సల్లారంగ, సాకలి గురువ, మేకల గోప, మేడి రామ, మంగళలింగ, కుమ్మరి గురువ, కమ్మరి కనక, సాలె సత్త, తాతారామ, బైళ్ళ భద్ర, గౌన్ల గురువ, పీకే పడేసావు, పీకే గోపాల్ జుట్టు కింద పట్టడంత దున్ని అనుకున్నాం మహారాజ్. ఇక అలా ఏమన్నాయంటే ఇంటి వాళ్ళకి చూనేడు వండాయి, చూనేళ్ళ చూనేడు కాదు బండెడు పడిపి లాగుల ఒడ్డు నెత్తిన పెట్టుకొని గడ్డంతా దస్తలు కట్టుకొని ఇంటే పడ్డదాకుంటుంది. ఇక నన్ను చూసి మా ఊళ్ళో ఉన్న నా చేతు నా దగ్గరకు వచ్చి ఏమయ్యాలనుకో సార్, నా యూరియా మందు, అడుగు మందు, పులకలు 2 డబ్బుల పైసలు ఇవ్వమంటారు కాబట్టి. అప్పుడు నేనేమన్నంటే చూడవయ్యా సేటు కొత్తగా సాగు చేసిన సౌటా పొలం, అందుకే పండలే వద్దు, ఈసారైనా మందు పోసి ఎరువు పోసి సక్కనోట్లకి చొక్క పండించి ఒక్క దెబ్బకి బాగా ఇష్టపోవాలి. చూడు సేటు ఈసారి కనుక నా దేశ బాగుంది జర మంచివన్నీ అంటే నీ బాయ్ కనుక సుక్క నీరు మీద ఇచ్చి ₹1,00,000 ముట్టిస్తపోయి వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఇంకట్లా చేయాలని ఈసారన్నా బాగా పండించి బాకీలు అందించి మిగిలిన పేంకులు వేయాలని గుళ్ళల్లా బతిలాడి, కురుమల్లా బతిలాడి, మేకలా ఎరువు, గొర్రెల ఎరువు, పసలా ఎరువు చొక్క తెచ్చి ఒక్కటే పోసులు పోసిన. ఎరువు పోసినాక కాస్తడు కదా అని గొల్లామని సల్లారంగా ఎరకలి ఆదాయాన్ని పట్టుకొచ్చి ఈసారి యమ ఎరువు పోసిన యమ పంట వంటది. అందుకే ఒడ్లు నాకు గడ్డి నీకు దున్నవయ్యాతును అంటునిచ్చి అలా ఏమేమి ఒడ్లు పోసిందంటే పొట్టొట్లు, పొడుగొట్లు, కాస్తాంబ, హంసలేఖ, చంద్రలేఖ, విజయశాఖి, శ్రీదేవి, జయమాలి, జయలలిత, రేణుకా చౌదరి, లక్ష్మీపార్వతి 18 తీర్ల ఒడ్డు తెచ్చి 2 మల్లల నాటేయించిన. ఇక వరెట్లా ఉందంటే వరంటే వరి మొదలు యమ ఒత్తుడు వచ్చింది. వచ్చేది చూసి మా ఊళ్ళంతా నా దగ్గరకు వచ్చి ఏమయ్యాలనుకోసా దేశంటే నీదయ్యా, నీ మాట సక్కాగుంది, నీ గీత సక్కాగుంది, నీ బలగాలం ఉంది, ఒక్క మాటలో చెప్పాలంటే నీ నుదుట రాసిన రాతని అమలక్కడంత ముక్కు మీద వేసుకున్నారా. ఇది నా మాట కాదు, గీత కాదు, ఇదంతా అంబేద్కర్ సార్ చూపించిన మాట అని ఆ పొలం గట్టే చేసుకుంటా చెప్పగా గట్టనే ఉంటున్నాం. అదరగొట్టినాడు అన్న, నీ పేరు లక్ష్మణ్ కదా?
రైల్వే రెడ్డినా నిజంగా ఏకపాత్రమే కానీ లక్కోర సాగలేక పిట్టలు దొరలేక అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి ఇంటికి కూడా మన అంత పెద్ద డైలాగులను బట్టి మన అందరం ముందు ఉంటాయి. ఎలాంటి భయం లేకుండా మీరు చూరుగా చూడరు, లేకపోతే లేదు, మీరు ఇంటి చూడు, లేకపోతే లేదు, ఆడికి తిరుగుకుంటూ అద్భుతంగా చెప్పిండు. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి నాకు. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. లక్కోర సాగు లెక్క చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా గట్స్ ఉండాలి, ప్లస్ అన్ని డైలాగులన్నీ బట్టి పట్టాలి. గంగా ప్లీజ్. ఫోటోలు కొంచెం మాకు దిగుదాం, మీకు దండం పెడతా, మంచిగా దిగురు అందరు కొంచెం దిగాలి. సందీప్ మైక్ పట్టుకొని అందరు ఇవాళ లాస్ట్గా ఇప్పటిదాకా వెళ్ళిన పిల్లలు వీళ్ళందరూ ఎగురుతారు. మీరు రావాలి ఇప్పుడు మీకు ఫుల్ పర్మిషన్. ఎక్కడున్న లెక్కనే కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టే, నిలబడ్డంటే పడుకున్నోళ్ళు పడుకున్నట్టే కూడా డాన్స్ చేయవచ్చు. అన్న ఇన్నాక అన్న పేరు ఏదో ఉంటే రైతు పాట, నేను యూట్యూబ్లో ఉంటాను, నేను వాడిన రైతు పాట. మీరు అన్న రైతు పాట కావాలంటే నేను పాడిన 2 లైన్లు పాడి చూస్తే అన్న కోరిక వరకు నిజంగా. నరేష్ తమ్ముడు ఒక్క నిమిషం సైలెన్స్ ప్లీజ్. మీరు అందరు దిగాలి స్టేజ్ మీద. గణేష్ జగనన్న ఇక్కడ ఎవరు నడిపించాలి. ఒక కాసేపు ఆగండి, కాసేపు అయినాక వీళ్ళని మంది లిక్స్ పెడతాం. చివరిగా మరి మీ పంచాయతీ ఒక 10 minutes. అన్న కోరిక వరకు నాకు పల్లవి పాడి వినిపిస్తా. ఎంత కరోనా వచ్చినా, ఎన్ని బందులు వచ్చినా, ఏమైనా మొత్తం ప్రపంచం మొత్తం అట్లా కళ్ళలో కింద అయినా కానీ అసలు రైతు అనే వాడికి సెలవు లేదు. ఏమైందమ్మా లాక్డౌన్లో ఏమైంది? అన్ని బంద్ అయిపోయినాయి. కానీ మన ఊర్లలో ఉన్న రైతు పండించిన కూరగాయలు తీసుకొస్తేనే మనం వండుకొని తిన్నాం. అవునా కాదా? ఎంతమంది కొనుక్కున్నారు ఒకసారి? ఎంతమంది అనుకొని తిన్నారు? చేతులు ఎత్తాలి. కొంతమంది తింటే ఎక్కువ వాళ్ళు ఉపాసం ఉన్నారా? తప్పుడు చేస్తలేదు. నిజంగా రైతు అనేవాడు ఎంత గొప్పవాడంటే ఈ పాటలో ఉంటుంది. మా అన్న నా గురువు అష్టగంగాధర రాసింది. బురదా నుండి దువా తీసేటి రైతన్నా, బురదా నుండి దువా తీసేటి రైతన్నా, నువ్వు సన్నగున్నాలో ఎన్నా మా రైతన్నా, మా అన్నదాతవు నీవన్నా, మా అన్నదాతవు నీవన్నా. కంప్యూటర్లో నీవున్నా, రోబోలే రాజ్యమేలినా, కంప్యూటర్లో నీవున్నా, రోబోలే రాజ్యమేలినా, లెక్కలేని కరెన్సీ ఉన్నా, విలాసాల వసతులు ఉన్నా, పంట లేకుంటే ఉత్తమా మా రైతన్నా, నువ్వు పండించకుంటే తింటమా ఏమి వారైనా, పంట లేకుంటే ఉత్తమా మా రైతన్నా, నువ్వు పండించకుంటే తింటమా మా రైతన్నా. ఏమైందా నాయన కూరగాయల మార్కెట్ వచ్చినట్టు పాట లెఫ్ట్ సైడ్ కొంచెం జరగరాదు. వాళ్ళకు మీ తలకాయలు కనబడతానని చెప్పి అప్పజలు నెత్తునూరు మొత్తుకుంటారు వాళ్ళు. మీరు గడ్డి గాలి పోసి వాళ్ళు వాళ్ళు పోయినట్టు గట్టే ఉంటారు. అంత నేను కూడా ఎమ్మెల్యేనే కాబట్టి ఇక్కడ కాదు వేరేక్కడ. నేను కూడా ఎమ్మెల్యేనే ఇక్కడ కాదు వేరేక్కడ. రైట్ అంతే మత్తుగా చెప్తారు వ్యవసాయం చేసిన దొరలని, కానీ ఆయన కైతలే చెప్తారు. ఆయన రైతు. రైట్ ఓ సోల్తి ఓ అయ్యా ఇది చూడు. మరి మనం కూడా కాదే, నువ్వు మా దగ్గర కాదే, నువ్వు చెప్తానంట. రైట్ ఓకేనే పెద్దబాబు. ఓ అయ్యా ఓ సారు, నువ్వు నా ముచ్చటినాడు, నువ్వు నా ముచ్చటిన లేదు అనుకోని ఎవరు ముచ్చటినట్టు.
ఓకే చలో. ఈ మధ్యలో సినిమాలకు వచ్చింది జానపదం మీ అందరికీ తెలుసు. దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్తెపు రైకలు వెయ్యా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా. దాని కుడి భుజం మీద కడువా, రైకలు వెయ్యా, దాని మంటరాజుల చెయ్యా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా.
కడుపు నిండా తిన్నారు సపదా కూర్చున్నారు. ఇంత సీరియస్ గా చూస్తారు ఇక్కడ ఏదో సినిమా అర్రర్ మూవీ ప్లే అన్నట్టు చూస్తారు సీరియస్ గా సప్పట్లు కొట్టచ్చు. ఎంత సీరియస్ గా చూస్తారు తెలుసా? ఆ ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తుంది మిగతా మధ్యాహ్నం గోల మాత్రం వచ్చేట్లేరు నాయన బంధం మీ సంవత్సరం మీకు వద్దండి. మా గొంతులో ఒకటే ప్రోగ్రామ్ మేము రోజు ప్రోగ్రామ్ చేసుకున్నామని కాదు అసలు లాస్ట్ నేను పాట పాడుతున్నాను టెన్షన్ పడదు సౌండ్ అద్భుతంగా వెళ్ళాలని పడతాను. మందు పట్టినామురో రాములో ఇప్పటిదాకా రైతు పాట పాడుతున్నామో కయ్య కయ్య కుక్కలే కాదు ఈ పాట పాడుతున్న సపోర్టున్నారా మరి విన్నారు మీరు? లాస్ట్ అయిపోతుంది మరి డాన్స్ చేస్తా అంటే చేయడం ఇష్టం అట్లా మరి ఏది మీరు చూసారేంటో మందు బట్టి బాబురో రాములో రాములా ఏ
చాలాసేపు చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. మీరు తెలియకుండా మంచి డాన్సర్స్ ఉన్నారు మీ లోపల. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మన ముందు ఒక పాట మానస అవకాశం కల్పించినందుకు ఆలయ కమిటీకి అదేవిధంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రెల్లారెడ్డి గంగా కళా బృందం నుంచి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం.
తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంతసేపు ఈ కార్యక్రమం చూసినటువంటి అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తాతలకు, తమ్ములకు అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా యువకులకు, ఏ ఊళ్ళో చూసిన జాతర ప్రోగ్రామ్ అంటే యువకులంతా పిచ్చి పిచ్చి గాయి గద్దరు చేస్తారు. కానీ ఇక్కడ యువకులు చాలా డిసిప్లిన్ గా ఉన్నారు, చాలా పద్ధతి ప్రకారం ఉన్నారు, పరిశ్రమ చేయకుండా చాలా నిజంగా చెప్పాలంటే ఇక్కడ యూత్ ని ఆదర్శంగా తీసుకొని చాలా ఊర్లలో అంత అద్భుతంగా ఉన్నారు యూత్. వెరీ గుడ్. మీ అందరికీ కూడా మరొకసారి ముఖ్యంగా యువకులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.